ఇవాళ మన అంతర్వేదిలో ఉండే పోర్టుకి అయితే వచ్చేసాను. నేను వచ్చేసరికి చేపల వేటకి వెళ్ళిపోతున్నాయి బోట్లు అయితే. ఇవాళ మన అంతర్వేదిలో ఉండే పోర్టు మొత్తాన్ని చూపెడేస్తా. వీడియోని చివరి దాకా అయితే చూడండి. మన వీడియోని కొత్తగా చూసే ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అని ఫాలో చేసుకోండి. అయితే అంతర్వేదిలోనే యాడ్కి అయితే వచ్చాం అనమాట. ఇదే అనమాట బోట్స్ అయ్యి ఇక్కడే ఉంటాయి. ఇక్కడైతే చేపల వేట చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఇక్కడైతే ఉంటాయి అనమాట. మీకైతే లోపలికి వెళ్ళి చూపెడతాను ఎలా ఉంటుందో. ఇదిగోండి మనమైతే బోట్స్ పైకి అయితే వచ్చేసాం. ఈ మొత్తం బోట్సే ఎన్ని ఉన్నాయి చూసారా. ఇప్పుడైతే బోట్ మీద ఉన్నాం మనమైతే. పదండి ఎదరికెళ్దాం. ఇదిగోండి ఇవి అనమాట చేపల వేట చేసి బోట్లు. ఈ కనపడుతున్న కొంకులు వచ్చేసి వల్ల అయితే పైకి లాగడానికి అయితే వాడతారు. వీటితో వల్ల పైకి లాగేమంటే చాలా ఈజీగా ఉంటది. ఏనండి వల్ల ఇంకా ఉంటాయా? ఇయ్యనా మీ బోట్ మీద ఇదిగోండి ఇయ్యి ఇగోరావు ఏది ఇది కదా ఏదో అంటారు. ఇది దబరాబాల్లో ఏదో అంటారు. ఏంటిది? అయ్యే నీళ్లు తప్పకపోతే మనకెవరో లోపల కిందకి వెళ్తుందా? వెళ్ళిపోతాయి. అప్పుడు పొలం కిందకి అదేలే నేల ఊసుకొస్తే రెయ్య చేపలు. అదేలేండి ఇది లేకపోతే మనకి రాదైతే. ఏ అసలు పోర్టు మొత్తం అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఫస్ట్ టైం ఇలా దగ్గరికి వచ్చాయి. ఏ పైన చేపలు ఉన్నాయరా బోట్ల పైన. చేపలు అయిగోండి చేపలు రొయ్యలు చాలా ఉన్నాయి. ఎండి చేపలు ఇవేమో వల్ల కదలకుండా ఉంటది. మన గోదావరి సైడ్లో బోట్లు అయితే ఉన్నాను నేనైతే. నెక్స్ట్ లెవెల్ అసలు వెరీ క్రేజీ ఎక్స్పీరియన్స్ అనమాట ఇక్కడైతే. అదిగోండి అక్కడ ఏంటనుకుంటున్నారు, వెనకాల స్టీరింగ్ ఉంటుంది కదా, అదైతే సెట్ చేస్తున్నారు చూడండి. కింద అయితే సెట్ చేస్తున్నారు. అయ్యి బోట్ ఆపుతాయి కదా, బోట్ ఆపి ఇది వచ్చేసి ఇదే అనమాట. ఇదైతే మొత్తం లేపడానికి చాలా ఇబ్బందిగా ఉంది, చాలా వెయిట్. ఇంకోండి దీని తాడు, ఓ అబ్బా ఎంత ఉందో చూసారా తాడు. ఈ తాడు నేనైతే లోపలికి అయితే దింపేస్తాను. దింపేస్తే ఇంకా మొత్తం లోపలికి వెళ్ళిపోయి ఇంకా బోట్ ఆగిపోద్ది. ఇంకా తర్వాత చేపల వేట అయితే చేస్తూ ఉంటారు. ఇవి వచ్చేసి ఇగోండి ఇవి మనకి చేపలు స్టోర్ చేసుకుంది. చేపల వేట చేసుకుంది. ఇవి వచ్చేసి చేపలు స్టోర్ చేసుకుంది. అవి ఇవి ఇదిగోండి వీటిలో ఐస్ లేదా చేపలు స్టోర్ చేసుకుంటారు. సరే లోపల అయితే మనకి అదే తండేలు అంటారు కదా, లోపల అయితే ఉండి ఇంకా మొత్తం అన్ని నడుపుతూ ఉంటారు అనమాట. వీళ్ళైతే సముద్రం లోపలికి వెళ్ళి దగ్గర ఒక 10 days అయితే ఉంటారంట. అదిగోండి ఇప్పుడే బోట్ వెళ్తుంది. అదిగోండి బోట్ వెళ్తుంది చూసారా. మినిమం ఒక 10 days అయితే ఉంటారంట. ఇంకా అక్కడ ఫుడ్ వాటర్ కానీ ఇంకా అన్నీ పట్టుకుపోతారంట. చాలా గ్రేట్ నిజంగా అన్ని రోజులు ఉంటామంటే. అదిగోండి ఇప్పుడే మనకి అదిగోండి బోట్ అయితే వెళ్తుంది. అది ఒక అదిగోండి అదే బోటు. అదండి వెళ్ళిపోదాం. ఇవి తాళ్ళు, లంగర్ తాళ్ళు, లంగరేనా లంగర్ తాళ్ళు. పదండి వెళ్ళిపోదాం. పదండి ఇంకెళ్ళిపోదాం. ఇది బోట్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇదిగోండి కింద చూడండి మనకైతే వాటర్ ఫ్లోటింగ్ కూడా ఉంది. ఈ చివరి నుండి ఆ చివరి దాకా మొత్తం బోట్లే. అయిగోండి కనపడుతున్నాయి చూసారా, ఇవన్నీ బోట్లే. ఇవ్వండి ఈ వాళ్ళు మనకైతే వేస్తారు చేపలు రొయ్యలు అన్నీ పడుతుంది. మీరు ఎంతమంది ఈ అంతర్వేదిలో ఉండే షిప్పింగ్ యార్డ్కి వచ్చారో తెలియదు కానీ, అదే పోర్ట్ అంటారు కదా, ఎంతమంది వచ్చారో తెలియదు కానీ నేనైతే ఫస్ట్ టైం అయితే వచ్చాను. ఆగండి మీకైతే ఇంకోటి చూపెడతాను. ఇదిగోండి ఆ బోట్లో ఉండి వచ్చే చేపలు అయితే కొన్ని ఇదిగోండి ఇలా అయితే ఎండబెడుతూ ఉంటారు. ఎండబెడతారు
ఇదిగోండి ఇక్కడ ఇవి కొన్ని రకాల చేపలు. ఇదిగోండి పాము చేపలు, చావడీలండి. ఇదిగోండి ఇగో చావడీలు అండి, చావడీలు. ఇవేంటండి? బల్లపరుగులు. ఇదిగోండి బల్లపరుగు, ఇది చావడి. ఎలా ఉన్నా చూసారా? ఇవి ఆ బోట్లో వచ్చి చేపలు ఉన్నాయి. ఇక్కడ ఈ చేపలు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఇంకో టైప్ ఆఫ్ చేపలు ఉన్నాయి. ఏం చేప తెలీదు, నాకైతే తెలీదు. కానగంతలు అండి ఇవి అయితే. కానగంత చేపలు. నెక్స్ట్ అయితే ఇంకో చోటుకి వెళ్దాం. అక్కడ అయిపోయింది. ఇక్కడ చాలా చేపలు ఉన్నాయి. ఇక్కడ అంటే వేస్ట్ అవ్వదు ఏం, ప్రతిదీ ఒక్కోసారి. ఇవ్వండి ఇయో టైప్ ఆఫ్ చేపలు, మొత్తం చేపలే ఎండబెట్టేసారు. మొత్తం పొలంలో ఉన్నాయి. ఇటు చూపెడదాం. ఏ చేపలు? ఇయో టైప్ ఆఫ్ చేపలు. ఏ ఒక్క రకం కాదు మామ, చాలా రకాల చేపలని ఇంకా ఇలా ఎండబెట్టడమే. అంటే ఒక్కోసారి ఇంకా స్టోర్ చేయరు కదా, ఇంకా ఆ టైంలో ఇలాగైతే ఎండబెట్టేస్తూ ఉంటారు. బాగుంది. చేపల వేటకి కొన్ని విధాలుగా గేలాలు అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఇటువంటి గేలాలకు వాడే చుట్టుకుంటుంది. ఎన్నలుగా చుడుతున్నారు చూడండి. ఇది అలా చుట్టుకోవాలి, చిక్కడిపోతూ ఉంటుంది అదనమాట. ఏమండో ఇదేనండి అంతర్వేది పోర్ట్ అయితే ఎంత బాగుందో చూసారా? ఎటు చూసినా కానీ పెద్ద పెద్ద బోట్లు ఉన్నాయి ఇక్కడ అయితే. ఇవిగోండి ఇవి కూడా వల్లే, చేపల వేట చేసి వల్ల మొత్తం. మేము వచ్చేసరికి చాలా పెద్ద బోట్ అయితే వేటకైతే వెళ్ళిపోతుంది. ఈ పెద్ద బోట్ వల్ల అయితే సముద్రంలోకి వెళ్ళి దగ్గర 10 రోజులు అయితే చేస్తారంట చేపల వేట అయితే. అన్నమాట ఈ వీడియో అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా ఉంటా. బాయ్.